భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ పొడవైన రైలు నెట్వర్క్ కలిగి ఉన్నవి. దేశంలో మొదటి రైలు 170 ఏళ్ల క్రితం అంటే 1853 ఏప్రిల్ 16ను ప్రారంభించారు. దేశంలో మొదటి రైలు అప్పటి బొంబాయిలోని బోర్బందర్ నుంచి తానే వరకు నడిచింది. అప్పటి నుంచి భారతదేశంలో రైలు నెట్వర్క్ రోజురోజుకి విస్తరిస్తోంది, నేటికి కొనసాగుతోంది. బ్రిటిష్ కాలంలో ప్రారంభించిన కొన్ని రైళ్లు భారతదేశంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. అలాంటి వృద్ధ రైలు పంజాబ్ మెయిల్. ఈ రైలును గతంలో పంజాబ్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ రైలు ముంబై నుంచి పెషావర్ వరకు 2496 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, పంజాబ్లోని ఫిరోజ్పూర్ మధ్య మాత్రమే నడుస్తోంది. జూన్ 1, 1912న ప్రారంభమైన పంజాబ్ మెయిల్ సుమారు 113 సంవత్సరాలుగా పనిచేస్తోంది. పంజాబ్ మెయిల్ తన 100 ఏళ్ల ప్రయాణాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాత 2012 రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా రైల్వేస్ ప్రదర్శించింది. నేడు ఈ రైల్లో 24 బోగీలు ఉన్నాయి. అయితే మొదట్లో 6 కోచ్లు మాత్రమే ఉండేవి. వాటిలో పోస్టల్ పార్సిల్స్ కోసం 3 కోచ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రైల్లో ఏసీతో పాటు జనరల్, స్లీపర్ కోచ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ మెయిల్ వన్ వే ప్రయాణం 1930 కిలోమీటర్లు. పంజాబ్ మెయిల్ ఇప్పుడు ముంబై సిఎస్ఎంటీ నుంచి 19:35కి బయలుదేరి 5:10కి ఫిరోజ్పూర్ కౌంట్ చేరుకుంటుంది. ఈ రైలు 1930 కిలోమీటర్ల దూరాన్ని 34 గంటల 10 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు ప్రత్యేకంగా బ్రిటిష్ అధికారులు, సివిల్ సర్వెంట్లు, వారి కుటుంబాలను బొంబాయి నుంచి ఢిల్లీకి, ఆపై బ్రిటిష్ ఇండియాలోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కు రవాణా చేయడానికి నడిపేవారు. మొదట్లో ఇది బల్లాడ్ పీర్ రైల్వే స్టేషన్ నుంచి పెషావర్ వరకు నడిచింది. 1914వ సంవత్సరంలో దాని అసలు స్టేషన్ విక్టోరియా టెర్మినస్, ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైగా మార్చారు. స్వాతంత్రం తర్వాత దాని గమ్యం ఇండో-పాక్ సరిహద్దులో ఉన్న ఫిరోజ్పూర్ స్టేషన్గా మార్చారు. 1930 నుంచి సాధారణ ప్రజల కోసం 3వ తరగతి కోచ్లు కూడా ప్రవేశపెట్టారు. ఇందులో ఆవిరి ఇంజన్, చెక్క కోచ్లు. ప్రస్తుతం ఉన్న పంజాబ్ మెయిల్ ఎలక్ట్రిక్ ఇంజన్తో నడుస్తుంది. అదే సమయంలో పాత పంజాబ్ మెయిల్ బొగ్గుతో పనిచేసే ఇంజన్లు, చెక్క కోచ్లతో నడిచేది. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలో ఈ రైలు బొంబాయి నుంచి ఇటార్సీ, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, అమృత్సర్, లాహోర్ మీదుగా పెషావర్ వరకు వెళ్లేది. ఇది ఒకవైపు 2496 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందు అంటే 1945లో మొదటిసారిగా పంజాబ్ మెయిల్లో ఎయిర్ కండిషన్ కోచ్లు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఈ రైలు బ్రిటిష్ ఇండియాలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు పొందింది. నేటికి పంజాబ్ మెయిల్ ప్రయాణికులతో బాగా ప్రాచుర్యం పొందింది.